హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ దర్శనాల నరేష్. నేను సర్పంచ్ అభ్యర్థిగా ఇచ్చిన 10 హామీలలో మొదటి హామీ గురించి నిన్న ఎక్స్ప్లెయిన్ చేసిన. ఈరోజు ఈ వీడియోలో రెండో హామీ అయిన ఓపెన్ బడ్జెట్ గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓపెన్ బడ్జెట్ గురించి చెప్పే కంటే ముందు అసలు బడ్జెట్ అంటే ఏంటిది తెలియాలి మనకు. బడ్జెట్ అంటే ఏం లేదు, సింపుల్గా మన తెలంగాణ భాషలో చెప్పాలన్నా మన పల్లెటూరు భాషలో చెప్పాలన్నా బడ్జెట్ అంటే పైసలు, డబ్బులు. ఈ డబ్బులనే మనం ఎకనామిక్ పరిభాషలో బడ్జెట్ అని అంటాం. బడ్జెట్ అంటే ఒక పని చేయడానికి మనకు ఎంత ఖర్చు అవుతుంది అనే అంచనా వేసుకోవడాన్ని బడ్జెట్ అని అంటారు. సరే, గ్రామ పంచాయతీకి బడ్జెట్ ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది, గ్రామ పంచాయతీకి ఉంటుంది. గ్రామ పంచాయతీకి మరి ఎక్కడెక్కడి నుంచి వస్తాయి నిధులు? ఈ నిధులు అన్నా కూడా డబ్బులే. ఇవి ఎక్కడి నుంచి వస్తాయి అంటే మెయిన్గా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తాయి. అదేవిధంగా గ్రామ పంచాయతీకి ప్రైవేట్ సంస్థల మీద, మార్కెట్ల మీద ట్యాక్సెస్, పన్నులు వేసే అధికారం ఉంటుంది. ఈ రకంగా సొంత నిధులు వస్తాయి. మొత్తంగా 3 రకాల సోర్సెస్ ద్వారా నిధులు వస్తాయి. బడ్జెట్ సరే, కేంద్రం ఇక్కడ, రాష్ట్రం ఇక్కడ, జీపీ గ్రామ పంచాయతీ అకౌంట్. కేంద్రం నుంచి వెళ్ళి డబ్బులు నేరుగా గ్రామ పంచాయతీ అకౌంట్లోకి వస్తాయి. సర్పంచ్ అకౌంట్లకు లేదా సెక్రటరీ అకౌంట్లకు, పర్సనల్ అకౌంట్లకు రావు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా నేరుగా గ్రామ పంచాయతీ అకౌంట్లోకి వస్తాయి. మరి ఈ వచ్చిన డబ్బులను డైరెక్ట్ తీసుకోవచ్చా సర్పంచ్ అంటే? తీసుకోవడానికి వీల్లేదు. సొంత నిధులు వస్తాయి. ఆ సొంత నిధులను కూడా మళ్ళీ గ్రామ పంచాయతీ అకౌంట్లో డిపాజిట్ చేసి ఊర్లో పనులు చేసి బిల్లులు పెట్టి విత్డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. బడ్జెట్ చెప్పిన మరి ఓపెన్ బడ్జెట్ అంటే ఏంటి అనేది మీకు ఒక డౌట్ రావచ్చు. దాన్ని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఓపెన్ బడ్జెట్ అంటే ఈ బడ్జెట్ ఉంది కదా, గ్రామ పంచాయతీకి వచ్చిన డబ్బులు, ఈ బడ్జెట్ను ఏ సంవత్సరం ఎన్ని వచ్చినాయి అనేది దాదాపు ఊర్లో 90% మందికి తెలియదు. ఒక్కరిద్దరికి ఒక 10 మందికి తెలియవచ్చు, అది కూడా తక్కువనే. ఏ సంవత్సరం ఎంత వచ్చినాయి అనేది సెక్రటరీ చెప్పడు, మనం అడగం, భయపడతాం. సర్పంచి చెప్పడు, మనం అడిగితే ఏమనుకుంటున్నాం అని. నేను చెప్పేది ఏంటంటే ఓపెన్ బడ్జెట్ అంటే ఏ సంవత్సరంలో ఎన్ని నిధులు వచ్చినాయి. సపోజు లాస్ట్ టర్మ్ తీసుకుంటే 2019 నుంచి వెళ్ళి 2024 వరకు అంబర్పేట గ్రామ పంచాయతీకి ఈ 5 సంవత్సరాల కాలంలో నియర్లీ 1,50,00,000 పైననే వచ్చినాయి. 1,50,00,000 పైననే వచ్చినాయి. మరి ఈ నిధులను మనకు చెప్పలేదంటే చెప్పరు. ఎందుకంటే మనం భయపడతాం అడగడానికి, వాళ్ళు చెప్పరు. ఇప్పుడు నేనేం చెప్తున్నాను అంటే, నన్ను మీరు ఓటేసి ఆశీర్వదించి సర్పంచ్గా గెలిపిస్తే, ఇప్పుడు గెలిచినాక కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపు 3,000 కోట్ల బడ్జెట్ వచ్చేది ఉంది గ్రామ పంచాయతీలకు. యావరేజ్ చేసుకుంటే తెలంగాణలో అన్ని గ్రామ పంచాయతీలకు యావరేజ్ చేసుకుంటే ఒక 20-22 లక్షల నిధులు వచ్చేది ఉంది. నేనేం చేస్తా అంటే, నేను సర్పంచ్ అయితే 2025 సరే, నేను గెలిచినాక 20 లక్షలు వచ్చినాయి అనుకుందాం. నేనేం చేస్తా అంటే, నిధులు వచ్చినాక గ్రామసభ ఏర్పాటు చేసి 10 వార్డుల నుంచి వెళ్ళి, ఎట్లాగూ వార్డు మెంబర్స్ ఉంటారు, ఆ 10 వార్డుల నుంచి వెళ్ళి అందరినీ జనాలను రప్పించుకొని గ్రామసభ పెట్టి, మనకి ఈ సంవత్సరం గిన్ని నిధులు వచ్చినాయి, సపోజ్ 20 లక్షలు వచ్చినాయి అనుకుందాం. 20 లక్షల నిధులు వచ్చినాయి. ఈ నిధులను సరిపోయే విధంగా ఏ వాడకు ఏ సమస్య ఉంది అనేది జనాల నుంచి వెళ్ళి తీసుకొని ఫస్ట్ ప్రైమరీగా చేయాల్సింది మనం తర్వాత ఎక్కడ చేద్దాం అని చెప్పేసి జనాల నుంచి వెళ్ళి నేను రిపోర్ట్ తీసుకుంటా. ఏ సంవత్సరం ఎన్ని నిధులు వచ్చినాయి, ఎక్కడ ఖర్చు చేద్దామని చెప్పేసి చెప్పేదాన్ని ఓపెన్ బడ్జెట్ అంటారు. దాదాపు ఈ ఓపెన్ బడ్జెట్ నేను చేస్తానని ఎవరు కూడా హామీ ఇవ్వరు. ఎందుకంటే ఇది మన అంబర్పేట చరిత్రలోనే కావచ్చు, లేదా మన జగిత్యాల కానీ, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కానీ, ఈ చరిత్రలో ఏ అభ్యర్థి కూడా ఇప్పటి వరకు ఓపెన్ బడ్జెట్
నేను పెడతా అని చెప్పేసి హామీ ఇవ్వలే. దాదాపు నేనే ముందు అనుకుంటా. ఎందుకంటే ఎవరు చెప్పరు, ఈ సర్పంచ్గా నిలుచునేదే ఈ బడ్జెట్ కోసం, దీన్ని దొబ్బక తిందామనే వీళ్ళు నిలుచుంటారు. ఇప్పుడు మన ఊళ్ళో నిలుచుండే వేరేటోళ్ళు అయినా కానీ దీని మీద కానీ, లేకపోతే వచ్చే 6,500 జీతం ఈ ప్రస్తుతానికి సర్పంచ్కి, ఓన్లీ 6,500 జీతం కోసం వీళ్ళు లక్షలు ఎందుకు ఖర్చు పెడతారు? ఖర్చు పెట్టరు కదా. సో నేనేమంటున్నా అంటే ప్రతి సంవత్సరం ఎంత బడ్జెట్ వస్తుంది అని జనాలకు తెలియజేయాలి. జనాలకు తెలియజేస్తే ఏమవుతుంది, క్వశ్చన్ చేస్తారు. ఆ రోజు కానీ డబ్బులు వచ్చినాయి కదా, నువ్వేం చేసినావు అని క్వశ్చన్ వస్తుంది. క్వశ్చన్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆన్సరు చేసినామా చేయలేదని కావాలి. చేయలేదని చెప్పుకోవడానికి, చేయలేని చెప్పుకుంటే పరువు పోతుంది. సో పని చేయాల్సి వస్తుంది. అందుకే నేను ఓపెన్ బడ్జెట్ అని హామీ ఇచ్చిన. దయచేసి అందరూ అర్థం చేసుకోరి. ఇంకోటి వస్తే, మరి ఓపెన్ బడ్జెట్ వలన నీకు వచ్చే లాభం ఏందని ఏమన్నా డౌట్ రావచ్చు కొందరికి. నీకు వచ్చే 6,500 జీతం అంటున్నావు, మరి నీకు వచ్చే లాభం ఏంది నరేష్ అని కొందరు అంటారు. నాకేందంటే నాకేదో సంపాదించాలి, ఇవి దుబ్బుకొని తినాలి అని ఆలోచన నాకు లేదు. నాకున్నదాలు ఒకటి, ఫస్ట్ ఊర్లో కొంతవరకన్నా మార్పు నా నుంచి స్టార్ట్ కావాలి. మొత్తం ఒకటేసారి మార్పు రావాలని నేను అనట్లేదు. ఇది సినిమా కాదు, సినిమాలో వస్తాయి కావచ్చు, పాట స్టార్టింగ్లో ఒక రకంగా ఉండి 5 నిమిషాల పాట అయిపోయేసరికి ఎండింగ్లో మెరిసేటట్టు నేను గట్లా అనట్లేదు. స్టెప్ బై స్టెప్ మనం మెల్లమెల్ల మార్కుంటే వస్తే మన తరాలు మారుతాయి. అది నా యొక్క ఆలోచన. దయచేసి అందరు అర్థం చేసుకొని నాకు సహకరిస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.